నమస్కారం. అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. అసలు వైకుంఠ ఏకాదశి అని దేనిని అంటారు? ఈ ఏకాదశి గల వివిధ పేర్లు ఏమిటి? మనం ఉత్తర ద్వారం నుండి శ్రీమన్నారాయణను దర్శించుకోవడం వెనుక ఉన్న రహస్యం ఏమిటి? ఈరోజు చేయవలసిన పూజా విధి విధానాలు ఏమిటి? అలానే ఏకాదశి వ్రతమును ఆచరించేవారు ఏ ఏ నియమాలను పాటించాలి అనే విషయాలు నేను ఈ వీడియోలో చెప్తానండి. మార్గశిర మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని సర్వేకాదశి, వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి అంటారు. పుణ్యతిథి కావడం వల్ల దీన్ని మోక్షద ఏకాదశిగా పిలుస్తారు. ఇది సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించడానికి ముందు వచ్చే ఏకాదశి. చింతామణి వల్లే సమస్త కోరికలు తీర్చి పాపాలను హరించి మోక్షాన్ని ప్రసాదించే రోజు కావడంతో దీన్ని మోక్షద ఏకాదశి అని కూడా అంటారు. మహావిష్ణువు గరుడవాహనుడై 3 కోట్ల మంది దేవతలతో కలిసి భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తారు గనక దీనిని ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చినట్టు అష్టాదశ పురాణాలు పేర్కొంటున్నాయి. ఆ శ్రీ మహావిష్ణువు మహత్వం విష్ణు సహస్రనామంలోని ఒక శ్లోకం ద్వారా తెలియపరుస్తాము. అగ్రణీ గ్రామణి శ్రీమాన్యాయోన్నేత సమీరణః సహస్రమూర్ధా విశ్వాత్మ సహస్రాక్ష సహస్రపాత్. భక్తులకు దారి చూపువాడు, సకల భూతములకు నాయకుడు, ఉత్కృష్టమైన కాంతి కలవాడు, సత్యజ్ఞానమును పొందుటకు అవసరమైన తర్కము, యుక్తి తానే అయినవాడు శ్రీ మహావిష్ణువు. వికుంఠ అనే స్త్రీ నుండి అవతరించినందుకు శ్రీ మహావిష్ణువును వైకుంఠుడు అని పిలుస్తారు. ఉత్తర దిక్కున కుబేర స్వరూపంగా ఉండే అధిపతే శ్రీ మహావిష్ణువు. విష్ణువు జీవులకు నియంత, జీవులకు సాక్షి, భూతములు స్వేచ్ఛా విహారాన్ని అంచేవాడు. కాబట్టి ఉత్తరద్వారం నుండి ప్రవేశించి శ్రీ మహావిష్ణువును దర్శించడం అంటే ఇంద్రియాలను అంచుకుని బ్రహ్మజ్ఞానమును పొందుట అని అర్థం. అసలు ఇంత విశిష్టమైన రోజున మనం ఏం చేయాలి? వైకుంఠ ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ బ్రహ్మీ ముహూర్తంలో లేచి స్నానాదులు పూర్తి చేసుకుని భక్తి శ్రద్ధలతో వైష్ణవ ఆలయాలు దర్శించాలి. ముఖ్యంగా మహావిష్ణువును ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకుంటే ఆయన అనుగ్రహంతో పాటు శుభాలు కలుగుతాయి. ఈరోజు విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల సమస్త పాపాలు తొలగి భగవంతుడి అనుగ్రహం కలుగుతుంది. ఈరోజు ఉపవాసం ఉండి ఎవరైతే మహావిష్ణువును ఆరాధిస్తారో, ఉత్తర ద్వార దర్శనం చేసుకుని విష్ణు సహస్రనామ పారాయణం చేస్తారో వారికి దైవ అనుగ్రహం కలిగి మోక్షానికి మార్గం ఏర్పడుతుంది. ముక్కోటి ఏకాదశి రోజు సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించినట్టయితే విశేషమైన ఫలితం ఉంటుంది. దశమి నాడు ఏకభుక్తం, ఏకాదశి నాడు ఉపవాస జాగరణలు, ద్వాదశి నాడు అన్న సమారాధనము మరియు ఏకభుక్తము చేసి ఏకాదశి వ్రతం చేస్తారని, ఇలా ఏకాదశి వ్రతం ఆచరించిన వాళ్లకు విష్ణు అనుగ్రహం కలిగి జ్ఞానం పొంది మోక్షం వైపు మార్గం ఏర్పడుతుందని పురాణాలు పేర్కొంటున్నాయి. అసలు ఏకాదశి రోజున భోజనం ఎందుకు చేయరాదు అనే విషయం మీద ఒక చిన్న పురాణ కథ ఉందండి. సత్యయుగంలో ముర అనే రాక్షసుడు ఉండేవాడు. బ్రహ్మదేవుడి ద్వారా వరం పొంది అనేక శక్తులు పొందుతాడు. అతడు ప్రజలను, విష్ణు భక్తులను, దేవతలను హింసించడం మొదలుపెట్టగా అతడి బాధలు తట్టుకోలేక దేవతలు, ఋషులు కలిసి శ్రీ మహావిష్ణువును ప్రార్థిస్తారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు మురతో యుద్ధం చేస్తారు. ఈ యుద్ధం 1000 సంవత్సరాలు జరిగింది. ఈ యుద్ధంలో మహావిష్ణువు అలసిపోవడం జరుగుతుంది. ఆయన అలసట తీర్చుకునేందుకు ఒక గుహలో ప్రవేశిస్తారు. ఆయన విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో ఆయన్ను సంహరిద్దామని ముర రాక్షసుడు ప్రయత్నిస్తాడు. విష్ణుమూర్తి శరీరం నుండి మహాతేజస్సుతో కూడి ఒక యోగమాయ అనే కన్య ఉద్భవిస్తుంది. ఆమె రాక్షసుడిని సంహరిస్తుంది. ఆ కన్య పక్షములో 11వ రోజు ఉద్భవించింది గనక ఆ కన్యకు ఏకాదశి అని నామకరణం చేస్తారు. అలా ఏకాదశి అని నామకరణం చేసిన మహావిష్ణువు ఆమెకు ఒక వరం ఇచ్చెను. ఆయన తనకు ఇష్టమైన తిథి ఏకాదశి అని, ఈరోజు ఎవరైతే ఉపవాస దీక్ష చేస్తారో వారు సర్వవిధ పాపాల నుంచి విముక్తి పొందుతారని అభయమిచ్చెను. మానవుడు ఏకాదశి రోజు ఉపవాసం ఉండి పాప విముక్తులవుతున్నారని పురాణాలు పేర్కొంటున్నాయి. ఇలా కొంతకాలానికి ప్రజలు పాపాలు చేసి ఏకాదశి
ఏకాదశి రోజు ఉపవాసం ఉండి వాటిని తొలగించుకోవడం చూసిన పాపపురుషుడు బాధపడి మహావిష్ణువును ఆశ్రయించాడు. అప్పుడు మహావిష్ణువు అతనికి, నీవు ఎక్కడ ఉండాలో చెబుతాను. ఏకాదశి రాత్రి చంద్రోదయ సమయాన 3 గ్రహాల కలయిక జరుగును. ఆ రోజు రాత్రి ఎవరైతే ఆహారాన్ని తీసుకుంటారో వారినే నువ్వు ఆశ్రయించు. ఎవరైతే ఆత్మోన్నతికి ప్రాధాన్యత ఇస్తారో వారు ఎలాంటి ధాన్యాలు భుజించరాదు. ఏకాదశి రోజున అన్నం, పప్పు, ధాన్యాలు భుజించిన వారికి పాప పరిహారం ఉండదని మహావిష్ణువు తెలిపినట్టు ఏకాదశి వ్రతమహత్యం పేర్కొంటుంది. ఏకాదశి